గీతం 8వ అధ్యాయము. మనం 6 వచనాల వరకు పోయిన వారము ధ్యానం చేశాము. 7, 9, 10 వచనాలు చదువుకుందాం. 7, 8, 9, 10 వచనాలు చదువుకుందాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారం వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు. అయినా చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకనూ మా పిల్లలు రావాల్సి ఉన్నారు నాయన, కనెక్ట్ కావడానికి మీ కృప చూపించండి. వారి పని బాటల్లో సహాయం చేయండి. జేమి కూడా మార్గమధ్యంలో ఉంది, క్షేమంగా ఇంటికి నడిపించండి ప్రభా. మీ దయగల సన్నిధిలో నైనా చేరి వచ్చిన బిడ్డలందరినీ పట్ల మీ యొక్క కృపను చూపించి నైనా మమ్మల్ని ఇక్కడికి జూమ్ లో కనెక్ట్ కావడానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మిమ్మల్ని మహిమపరచాము ప్రభా. వారి స్వరాలను ముట్టి చక్కని సంగీతాన్ని ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభా. అలాగే నైనా ప్రార్థన చేసుకుని మీ వాక్య భాగంలోకి వెళుతుండగా మమ్మల్ని నైనా మీ వాక్యముల చేత నింపండి ప్రభా. ఈ శక్తి చాలదు నాయన, మీ ఆత్మ సహాయం నాకు దయచేయమని వేడుకుంటున్నాం. చెప్పడానికి అశుద్ధరాలను కనికరించండి ప్రభా. ఈ 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు ప్రభా, చక్కని మీ యొక్క నడిపింపు మాకు దయచేశారు ప్రభా. ఆఖరి అధ్యాయంలో అయినా కొన్ని వచ్చిన భాగాలు చదువుకున్నాం, దీవించండి. వాటిని మా యొక్క జీవితాల్లో సరైన రీతిగా అన్వయించుకోవడానికి, మీ ప్రేమను పొందిన మేము దాన్ని అనుభవించడానికి తగిన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. దీవించండి, ఆశీర్వదించండి. మాతో ఉండమని ఈ సమయంలో మరి జూమ్ లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రానియకుండా నాయన, ఈ కనెక్షన్ విషయంలో కూడా నాయన చక్కని మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరొకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మాతో ఉండమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము 7వ వచనం నుంచి చదువుకున్నాం కదమ్మా. 6వ వచనం కొంచెం జ్ఞాపకం చేస్తాను నేను, తర్వాత 7వ వచనంలో కంటిన్యూగా వస్తుంది. అందుకని పోయినసారి మనం చదువుకున్న వాక్య భాగంలో 6వ వచనాన్ని మరి ఎంతమంది విన్నారో లేదో, అందుకని కొంత జ్ఞాపకం చేసేసి మనం వాక్య భాగంలోకి వెళదాం. 7వ వచనానికి, ప్రేమ మరణమంత బలమైనది, 6వ వచనం, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు ఇవి సొలొమోను మాటలు అన్నారు. ఇవి సొలొమోను మాటలు అని వ్రాయబడి ఉంది. షులమీతి మాట్లాడుతుంది 8వ అధ్యాయంలో. సొలొమోను మాట్లాడుతున్నారు ప్రభు అయిన క్రీస్తుతో, దేవునితో. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష పాతాళమంతా కఠోరమైంది. రెండు కూడా ఒకటే, అది బలమే ఇది బలమే. ఆ బలము ఎలాగుందంటే, ప్రేమ మరణమంత బలమైనదంటే అది మన ప్రభువుకి గుర్తుగా ఉంది. ఈర్ష పాతాళమంతా కఠోరమైనదనేది ఆ మాట కూడా క్రీస్తు ప్రభుకే చెందింది. ఆయన మరణ వేదనలు అంతగా ఆయనని పాతాళమునకు కృంగిపోయినట్లుగా ఆయన అనుభవించాడు మన కొరకు. రెండు కూడా ఈ మరణము క్రీస్తు ప్రేమ మరణమంత బలమైనది. క్రీస్తు ప్రేమ భక్తిహీనుల కోసము ఆయన చేసినటువంటి త్యాగము, ఆ మరణ వేదనలు ఆయన అనుభవించిన తీరు అంతగా కఠోరమైంది. కఠినమైన శ్రమలకు ఓర్చుకున్నారు.
కఠినమైన బాధలో ఆయనని పెట్టారు. యెరూషలేము వీధుల్లో ఏడవబడి ఆ వీపు నాగటి చాలవలే దున్నబడి అంత భయంకరమైన మరణ వేదనలు ఆయన అనుభవించాడు. అది మనము అవి సూచనగా ఉన్నాయి. ఆ తర్వాత నేను ఎక్కువ సమయాన్ని దాన్ని తీసుకోను, కానీ రెండవ మాటగా దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు అన్నాడు. దాని జ్వాలలు ఆ ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలా సమములంట. అంటే అవి మనము దాని గురించి మనం ఏమనుకోవాలంటే దేవుని ప్రేమాగ్ని జ్వాలలు అది ఆర్పులేమంటాయి. ఇక్కడ కింద కూడా కొంచెం మాట, ఒక్కొక్క మాట, ఇది యెహోవా పుట్టించు జ్వాల అన్నాడు. ఈ అధ్యాయంలో ఈ ఒక్కసారి మాత్రమే యెహోవా అనే పేరుని, దేవుని నామాన్ని ఉచ్చరించినట్టుగా ఉంది. దేవుణ్ణి ఉచ్చరించినట్టుగా తక్కిన అంతా కూడా సొలొమోను, షూలమ్మితి, యెరూషలేము కుమార్తెల గురించి వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ మాత్రము యెహోవా పుట్టించు జ్వాల అది. ఇవి రెండు విషయాలు మనము ధ్యానం చేసుకుంటే చాలా భాగాల్లో దేవుని ప్రేమాగ్ని జ్వాలలు అవి ఈ మరణాన్ని జయించిన ప్రియ ప్రభు, ఆ మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి ప్రియ ప్రభు హోషేయ ప్రవక్త రాస్తున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనంలో హోషేయ ప్రవక్త రాశాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని. మనం ఆరాధనలో ధ్యానం చేసేటప్పుడు, ఆయన్ని స్తుతించేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు ఆ మాటని కొంతమంది సహోదరులు వాడతారు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని. కాబట్టి ఆ దేవుని ప్రేమాగ్ని జ్వాలలు అవి అనేక సందర్భాల్లో కనపడతా ఉన్నాయి. నిర్గమకాండము 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందమ్మా? 2వ వచనంలో ఆయన దూర ప్రాంతానికి వెళ్ళి ఆయన కూర్చొని నిలబడి చూస్తున్నాడు మోషే. అప్పుడు ఆ పొదలో నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. అది ఏంటో ఆ వింత ఏందని దగ్గర పోయి చూస్తే జ్వాలలు వస్తున్నాయి, కానీ పొద కాలిపోలేదన్న. పొద కాలికుండా జ్వాలలు మాత్రము పైకి వస్తున్నట్టు ఉండే. ఆ వింత చూడడానికి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు అది దేవుని అగ్ని జ్వాల సమములు అని వ్రాయబడింది. అక్కడ దగ్గరకు పోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మంటల్లో నుంచి, ఆ అగ్ని జ్వాలలో నుంచి దేవుని స్వరాన్ని మోషే విన్నాడు. మీ మొరలు విన్నాను, మీ కష్టాలు చూశాను, వారితో ఒక నిబంధన చేశాడు. నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేలుని ఆ ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వంలో నుంచి, భయంకరమైనటువంటి ఆ పాపపు దాస్యం నుంచి బయటికి తీసుకుని రావడానికి ఆయన ఇశ్రాయేలు దేవుని మొరను విన్నాడు. అందుకని ఆ దేవుని యొక్క ప్రేమాగ్ని జ్వాలలు, అది అగ్ని జ్వాలే, మండుతుంది, దగ్గరికి వెళితే మంటలు ఉన్నాయి. కానీ ప్రేమాగ్ని జ్వాలలు అంటే అది ఆర్పజాలదు. పైన మనం చదువుకున్నాం కదమ్మా, ప్రేమ మరణమంతా బలమైంది, ఈర్ష్య పాతాళమంతా లోతైనది. 7వ వచనంలో కూడా ఉంది. మనం 6వ వచనాన్ని చదువుకొని జ్ఞాపకం చేసుకుని 7వ వచనానికి వెళ్దాం. ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉన్నది. ఆదికాండంలో 15వ అధ్యాయం 17వ వచనంలో అగ్ని జ్వాల ఖండముల మధ్య సాగిపోయింది. అది నిబంధనగా మళ్ళా నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారని ఒక నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారు ఇశ్రాయేలీలు. 4వ తరం వారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి కుమారులు 12 మంది, వారి సంతానం. ఈ 4వ తరం వారు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని ఒక నిబంధన చేశాడు వాళ్ళతో. అవి ఇంకా ఐగుప్తు దేశంలో 13వ అధ్యాయం అనుకుంటామా, అది రెఫరెన్స్ తీయడానికి సమయం కాదు, 10వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంది. ఐగుప్తు దేశం అంతా నీ చేతిని చాపు, కర్రను చాపు. అక్కడ ఐగుప్తు దేశం అంతా చిమ్మ చీకటి, చిక్కని చీకటి ఉందంట, గడాంధకారమైన చీకటి ఉంది. ఇశ్రాయేలుల పాలెంలో, ఆ గోషెన ప్రాంతంలో వెలుగు పుట్టిందంట. అది దేవుని వెలుగు, ప్రేమాగ్ని జ్వాల. దేవుని పిల్లల మీద ఆయన ప్రేమ ఒక జ్వాలలాగుంది. ఇక్కడ ఐగుప్తు దేశంలో చిమ్మ చీకటి ఉంది, కటిక చీకటి. 3 దినాలు ఒకరికొకరు తవుళ్ళులాడుకున్నా కూడా కనపడనంతటి చీకటి ఉంది. అయితే ఇశ్రాయేలులు నివసించే పాళెములో వెలుగుంది, అది దేవుని వెలుగు, ఆయన ప్రేమాగ్ని జ్వాల అది. అలాగూ దేవుడు ఆ సందర్భాన్ని ఇచ్చాడు.
ఇంకొకటి కూడా సంఖ్యాకాండంలో కూడా మనం చదువుకున్నాం 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ప్రేమాగ్ని జ్వాల ఎలా ఉందంటే సాక్ష్యపు గుడారము మీద అది నిలబడి ఉందంట. ఆ జ్వాల సాక్ష్యపు మందసము ఉన్నటువంటి ఆ గుడారము మీద ఆ మేఘము అలాగ అగ్ని జ్వాల అలాగే ఉంది. పగలు మేఘ స్తంభం లాగా, రాత్రి అగ్ని స్తంభము అలాగ నిలబడి ఉందంట. కాబట్టి అది యెహోవా పుట్టించు జ్వాల అన్నాడు. దేవుడిచ్చిన జ్వాల అది. ఆ అగ్ని జ్వాల సమములు ఎవరు పుట్టించారు? అది దేవుడు పుట్టించాడు. కాబట్టి అర్థమైంది కదమ్మా. 6వ వచనము సాయికి వస్తాం మనము. ఇంకా కూడా ఆ విషయాలు మనం ఇంకా ఏం చదువుకున్న దీంట్లో, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. ఆయన భుజముల మీద, ఆయన భుజము మీద నామాక్షరముగా ఒక ముద్ర. నామాక్షరం అంటే ఒక ముద్ర, పేరు ఉన్నటువంటి ముద్ర. ఇప్పుడు మనం వివాహ సమయాలలో అబ్బాయికి అమ్మాయి పేరు, అమ్మాయికి అబ్బాయి పేరు పెట్టుకుంటున్నారు. మరి ఎలా ఉందో కానీ నేను నాకు అంత గుర్తులేదు. ఆ పేరు ఆ ఉంగరం మీద, ఆ ముద్ర మీద ఒక పేరు ఉంటుంది. అలాగే మన ప్రియ ప్రభు మన దేవుని విషయంలో కూడా నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. ఆయన హృదయంలో మనం ఉంచుకోవాలంట. ఆయన మన హృదయంలో ఆయన్ని పిలుచుకుంటాము, మనము కూడా ఆయన హృదయంలో ఉంటాం. అది ఒక ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాన్ని మనము దేవునితో కలిగి ఉంటాం. అదే తర్వాత కూడా ఇంకొక మాట కూడా ఉంది కదమ్మా, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము, నీ భుజముల మీద నన్ను మోయమని ఆయన అన్నాడు. నేను భుజముల మీద మోసుకొని వస్తుని, గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను, ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే. అహరోను భుజము మీద, ఈ భుజము మీద 6 గోత్రములు, ఈ భుజం మీద 6 గోత్రములు మోస్తున్నాడు అహరోను, ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని. అలాగే ప్రియ ప్రభు కూడా ఆయన హృదయం మీద మనం ఉంటున్నాం. మన హృదయములు ఆయనని చేర్చుకోవలసిన వారం ఉన్నాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో మనము కూడా ఆయనను అంతగా ప్రేమించాలని దీని యొక్క భావము. 7వ వచనానికి వద్దామమ్మా. సముద్ర అగాధ జలము ప్రేమను ఆర్పజాలదు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రేమకు బలముంది, మరణానికి ముందు చదువుకున్నాం. మరణానికి కూడా బలం ఉందంట. అది బలమైనది, పాతాళం అంతా కఠోరమైనదని వ్రాయబడింది పైన. మరణ శక్తిని ఓడించడానికి ప్రేమ ప్రయాస పడుతుందంట. మరణాన్ని, ఆ బలాన్ని జయించడానికి ప్రేమ ప్రయాస పడుతుంది. ఆయన ప్రయాస ఎంతది? ఆ మరణపు వేదనలు ఆయనకున్నాయి. కానీ ఇక్కడ ప్రేమ మనందరి మీద, పాపులమైన మన మీద ఆయనకు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ మరణాన్ని తప్పించడానికి, నరకాన్ని తప్పించడానికి ఆయన యొక్క వేదనలు, ప్రసవ వేదన, మరణపు వేదనలు ఎంతో భయంకరమైనవి అనుభవించాడు. పరలోకంలో ఉండడం అనేది ఆయన విడిచిపెట్టి ఆ యొక్క ఆ శక్తినంతని, ఆయన శరీరంలో ఉన్న బాధనంతను దేవునికి అప్పగించుకున్నట్టుగా ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించిన విధానాన్ని, ఆయన చెమట బిందువులు రక్తము వలె కారుతున్నాయంట. అలాంటి వేదనను దేవుడు ప్రభు మన కొరకు ఆయన భరించాడు. ఇంకొక మాట కూడా చూస్తాం. యోనా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అగాధ సముద్రములో నుంచి ఆయన ప్రార్థన చేశాడు. చూస్తారమ్మా యోనా గ్రంథం? పేజీ చెప్పండి, తీసిన వాళ్ళు అందరూ త్వరగా తీసుకోగలరు. యోనా గ్రంథం 763. నీవు నన్ను నీవు నన్ను అగాధ సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. తర్వాత చదువు, ఇంకా చదువు. నీవు నన్ను అగాధ సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి. చాలమ్మా. ఈ పైన ఇంకొక వచనం చూడు, మరి 2వ వచనం చదువు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రార్థన ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నానంట ఆయన? సముద్ర అగాధ జలములలో నుంచి ఆయన ప్రార్థన, సముద్ర గర్భములో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. సముద్ర గర్భమే కాదు, ఆ చేప గర్భములో నుంచి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన మరణపు శక్తిని ఓడించడానికి ప్రేమ మనుషుల విషయంలో ప్రేమ చూపడానికి ఆయన ప్రయాసపడుతున్నా అంట. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? సముద్రం యొక్క అగాధ స్థలములో ఉన్నాడు, సముద్ర గర్భములో కదా, అదే కదా అక్కడ. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. నీ ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. అక్కడ నీ ప్రవాహములు కాదు, ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, చుట్టుకొని ఉన్నాయి ప్రవాహములు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన సముద్ర అగాధ జలములో ఉన్నాడు, సముద్ర గర్భములో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తిమింగలం చేప గర్భములో ఆయన ఉన్నాడు. అక్కడి నుంచి ఆయనకి ప్రార్థన చేస్తుంటే, మొరపెట్టుకుంటా ఉంటే, నా ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు. సముద్రంలో ఉన్న ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దామమ్మా. తర్వాత నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో వస్తుంది ఒక మాట కదమ్మా, 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2 అమ్మా నేను చెప్తాను, 2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇంకా కూడా నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలం నిన్ను కాల్చవు అన్నాడు. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యోర్దాను నదిని ఇశ్రాయేలు దాటేటప్పుడు ఎట్లా ఉన్నాయంటమ్మా? యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. సముద్రాన్ని దాటేటప్పుడు ఇశ్రాయేలీలు వారికి అక్కడ సముద్రపు నీరు ఎలాగుంది, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాశిగా గోడల్లాగా నిలబడ్డాయంట. ఇక్కడేమో ఏకరాశిగా నిలబడ్డాయి యోర్దాను నదిలో నీళ్లు. కానీ ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో మనం యెషయా గ్రంథం చదువుకున్నప్పుడు కదా, నదులలో పడి వెళ్ళినప్పుడు నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవి పొర్లి పారవు నీ మీద పడినప్పుడు. అవి ఏకరాశిగా నిలబడినాయి యోర్దాను నది. నీకేమి తటస్థించినది? నీవు అలాగ నిలబడ్డావు. సముద్రమా నీకేమి తటస్థించి నీవు పారిపోతున్నావు అని యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. కాబట్టి దేవుని మాటకు అగ్ని లోపడుతుంది, తర్వాత నదులు లోపడుతున్నాయి, సముద్రము లోపడుతుంది. అందుకని ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు. మనం చదువుకున్న వాక్య భాగం అమ్మ, దానికి వస్తాము. నదీ ప్రవాహములు నిన్ను ముంచివేయ జాలవు. తర్వాత చూద్దాం. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు రోసివేయబడను. ఆ యొక్క ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను. మనకు సువార్తల్లో ప్రభు అంటాడు, ఉపమానాలు చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, ఏమైనా తనకున్నదంతా విడిచిపెట్టేశాడు. ఎక్కడ? మహిమలో ఆయనకున్నటువంటి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టాడు, దేవునితో ఉండేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టి ఇక్కడ భూమి మీదకి వచ్చాడు. ఆయన రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకొని మానవ స్వరూపాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? ఒక తనకున్నదంతా అమ్మేసేసి ఒక పొలాన్ని కొన్నాడనే ఒక భాగంలో ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలమ్మా, తనకు కలిగినది అది ఒక పొలం దొరికిందంట ఆయనకి. ఆ పొలాన్ని చూసి సంతోషపడ్డాడంట దేవుడు. అలాగే ఇంకా ఒక ముత్యము కదా, తనకున్నదంతా వెచ్చించి ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పున్నాడు. ఇంకా కొన్ని ఉపమానాలు చాలా ఉన్నాయి, 13, 14 ఉపమానాలు ఉన్నాయి.
పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్నది తనకు కలిగినదంతయు అమ్మి, తనకున్నదంతా అమ్మి పొలాన్ని కొన్నాడంట. ఆ పొలము పరలోక రాజ్యమునకు గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాకుండా పరలోక సమస్తమైన వైభవం అంతా మన కొరకు త్యాగం చేసిన ప్రభు అని వ్రాయబడింది. ఒక భక్తుడు అంటాడు, పరలోక రాజ్యంలో ఉన్నదంతా కూడా తనకున్నదంతా అంటే పరలోక రాజ్యంలో మహామహుడుగా ఉన్నటువంటి ఆ ప్రియ ప్రభు కలిగినదంతా కూడా, తండ్రికి స్వాస్థ్యముగా ఇచ్చినదంతా కూడా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడంట ఆయన. అలాగే ఆ పొలాన్ని కొన్ని సమస్త వైభవాన్ని మన కొరకు ఆయన త్యాగం చేసి ఈ లోకానికి వచ్చాడు. అది దాని యొక్క అర్థము. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారము చేత అతడు త్రోసివేయబడును. ఆయనను ఎవరు కూడా గుర్తించలేదు. ఆయన ఉన్నతమైన స్థితిని గుర్తించలేదు. ఆయన మన కొరకై చేసినటువంటి త్యాగాన్ని గుర్తించలేదు. తిరస్కారము పొందాడు. అంత మాత్రం కాకుండా ఆయన ప్రేమను గుర్తిరిగి ఎవరు ఆయనని హక్కును చేర్చుకున్నారు, దేవుణ్ణి మా హృదయంలో చేర్చుకున్నారు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటే చాలా కాలం నాకు కూడా ఆ మాటకి అర్థం తెలియలేదు, ఆత్మీయమైన అర్థం. అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు ఒక ఇల్లు కానీ అలాంటిది లేదనుకున్నా, కానీ మన హృదయంలో స్థానము, అన్నిటికీ స్థానం ఉంది, కానీ మన హృదయంలో దేవునికి స్థానం లేదు. ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించలేదు ఎవరు కూడా. అలాంటి హృదయం కలిగిన మనకు దేవునికి స్థానం ఇవ్వడానికి మన హృదయంలో చోటు లేదు. అందరికీ అన్నిటికీ ఉన్నాయి చోటు, భర్తకి, భార్యకి, పిల్లలకి, వారి యొక్క ఆస్తులకి, అన్నిటికీ సమయం ఉంటది, చోటు ఉంటది, కానీ హృదయంలో మనిషి కుమారుడు దేవుడు రావడానికి హృదయంలోకి స్థలం లేదు. మానవ హృదయం అనే ఒక బొమ్మతోటి పుస్తకం ఉంటుంది కదమ్మా, మానవ హృదయము అంటారు. ఆ హృదయంలో ఏముంటది, ఈ చుట్టూరు, ఆ హృదయం చుట్టూరు ఏముంటాయి, కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని దేవుడు నిషేధించబడినన్ని కూడా కొన్ని ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఆ హృదయం ఎలాగుంటదంటే ముఖమంతా చిరాకుగా విసుగ్గా పెట్టుకొని, ఏంది శ్రమలు నాకు వచ్చినట్టు ఉన్నాయని అలాగుంటది. కానీ దేవుని మాటలు, దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క ఆ వెలుగు ఆ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ ముఖము సంతోషంగా ఉంటది. అది మానవ హృదయము అలాగుంటదంట. ఆ హృదయంలో ఏమి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగుతో నింపబడినప్పుడు మన ముఖము ప్రకాశంగా మారిపోతుంది, వెలుగుగా ఉంటుంది. అదే ఆ దేవుడి పరిశుద్ధాత్మ శక్తి మనలో లేనప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో లేనప్పుడు, మనలో లేనప్పుడు మన హృదయము వికారంగా ఉంటుంది. చూడండి ఎంత దేవుడు ఆ ప్రేమకై మనకు ఎంత ఇచ్చినా మనం తిరస్కారం చేస్తే ఎట్లా, తిరస్కారం చేస్తున్నారని ఇక్కడ వ్రాయబడింది. తిరస్కారంతో అతను త్రోసివేయబడును. ప్రభువును గురించినటువంటి వాక్యం ఇది. ఆయన త్రోసివేశారు. ప్రేమ ఎంత బలమైనది కదమ్మా. ఇంకా మనం కిందకు వచ్చేద్దాము. 7వ వచనము మనము పూర్తి చేసుకున్నాం. సమస్త వైభవాన్ని ఆయన మన కొరకు త్యాగం చేస్తే, ఆ త్యాగం చేసినటువంటి ఆ ప్రేమను మనము తిరస్కారం చేశాం. దేవుని కృపను బట్టి మనం ఏర్పరచబడినంగా, ఆయన రక్తం చేత కడుగుబడిన బిడ్డలంగా, ఆయన పిల్లలంగా చేయబడ్డాం. ఇంత ధన్యులము కదా మనము కదమ్మా. 8వ వచనం చదువుతాము. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము. అది ప్రాకారం వంటి 9వ వచనం కదా. ఈ 4 లైన్లు ఇక్కడ ఉన్నాయి. మొదట 8వ వచనంలో మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. ఇది ఒకసారి కూడా మనం వినున్నాము. అక్క మన కేజీ అక్క మాట్లాడింది మనతో ఈ కరోనా టైంలో. కానీ అది ఆ భాగం అక్క తీసుకున్నటువంటి మాటలు వేరు. నాకు దేవుడు తలంపించినవి నేను మీతో వివరిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న చెల్లెలు కలదంట, ఒక చిన్న చెల్లెలు. అది దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అన్నాడు. ఏంటి ఇది, దీని యొక్క అర్థము అని అంటే, ఒక చిన్న చెల్లెలు యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఉంది కదమ్మా. అవన్నీ మనం చదవడానికి సమయం కాదు. తర్వాత దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేశాం.
మనకు బైబిల్ స్టడీలో బాబు చెప్తా ఉన్నారు. ఉత్తర దేశం అని, దక్షిణ దేశం అని రెండు గోత్రముల వారిది యూదా గోత్రం అని, అది అక్కది అక్క అని అంటారు. దానియేలు గ్రంథంలో చూస్తామమ్మ దాన్ని. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము. ఎహెస్కేల్లో 16:49 ఉందా? అది వద్దలేమ్మా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చాలా చోట్ల రాయబడి ఉంది, కానీ అంత దూరం మనకు ఆ రెఫరెన్స్ అంతే అవసరం లేదు. దక్షిణ దేశపు రాజకుమార్తె 6వ వచనం చూడమ్మా. దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తరపు దేశపు రాజును వద్దకు వచ్చును, అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు. ఆ తర్వాత ఆ కాలమందు ఆమెను బలపరిచే వారిని అప్పగించేద్దరు. ఇవన్నీ మనం చదువుకున్నప్పుడు ఇంకా ఉత్తర దేశపు రాజు ప్రాకారం గల పట్టణమును పట్టుకొనును 16వ వచనంలో. ఇంకా 13వ వచనంలో ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును, అలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చు నిశ్చయముగా వచ్చును, దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయను. ఇది ఇశ్రాయేలీయులకి, యూదా గోత్రం వారికి, యూదా ప్రజలకి. ఇప్పుడు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో కదమ్మా, వారు ఆ పట్టణాన్ని పట్టుకున్న తర్వాత వారికి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. అది యెహోషువ ద్వారా జరుగుతుంది కదా. ఆ భాగాలన్నీ మనం చదువుకున్నప్పుడు మీకు గుర్తుకొస్తా ఉంటాయి. ఆ భాగాలలో కొంతమంది యోర్దాను యువతల ఒక గోత్రం వారు నిలబడ్డారు. కొన్ని గోత్రాల వారు అవతల ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారిలో కొంతమంది యూదా గోత్రం వారు ఉన్నారు, కొంతమంది బెన్యామీను, రూబేను, వీరందరూ ఒక గోత్రంలో ఉన్నారు. వారికి వీరికి ఎప్పుడు కూడా చాలా దూరము. అయితే యుద్ధం జరిగినప్పుడు వీరు కలిసి యుద్ధం చేయాలని ఒక మాట ఉంది. అక్కడి నుంచి ఏర్పడినటువంటి పరిస్థితులు ఇక్కడ యూదా గోత్రము ఒక రాజ్యమైంది. తత్తిమ ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక రాజ్యం ఉంది. సొలొమోను కాలంలో, రెహబాము కాలంలో, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇవి అట్లా 2 రాజ్యాలుగా విడిపోయినాయి కదమ్మా. 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఆ 2 రాజ్యాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇది ఈ చిన్న చెల్లెలు ఎవరు అంటే, అసలు ఈ చిన్న చెల్లెలు ఎవరు అంటే యూదా గోత్రము అక్కని దక్షిణ దేశంలో ఉన్నటువంటి 10 ఇశ్రాయేలుల గోత్రముల వారు చెల్లెలని ఉంది. ఈ చెల్లెలకి ఏమన్నది ఇక్కడ మనం చదువుకున్న దగ్గరంలో, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో కూడా ఉంది. అది కొంచెం వివరణ ఎక్కువ ఉంది కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్ళలేదు. దానియేలు గ్రంథంలో తేటగా ఉంది. ఉత్తర దేశము, దక్షిణ దేశము, అది మాకు చెల్లెళ్ళలాగా, అక్కలాగా ఉన్నారు. అక్క చెల్లెళ్ళలాగా. షోమ్రోను పట్టణం తీసుకున్నది చెల్లెలు, యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నది అక్క అని అర్థం వచ్చేది ఉంది. కాబట్టి ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లలు ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల విషయంలో చిన్న చెల్లెలు అన్నారు. అర్థమైందమ్మా? చిన్న చెల్లెలు అన్నారు. అది దానికి ఇంకా వయసు రాలేదు, ఇంకా బలహీనమైనారు. వారు దేవునిని విసర్జించిన వారుగా ఉన్నారు. వారు దేవుని కార్యాలు చేసిన వారు కాదు. బలులు అర్పించారు, పచ్చని చెట్ల కింద, రాళ్ల కింద వారు ఇష్టం వచ్చినట్టుగా బలిపీఠాలు కట్టుకున్నారు. దేవుణ్ణి మర్చిపోయారు, దుష్టులైపోయారు, దుర్మార్గులైపోయారు. దాని విషయంలో ఇప్పుడేమన్నా దానికి ఇంకనూ వయసు రాలేదు. దేవుడేమో ఆ పరలోకం నుంచి, ఒకవేళ మనం ఇంకొక మాట అనుకుందాం గుర్తుగా, దేవుని రాకడ వస్తా ఉంది, కానీ ఇశ్రాయేలీయులు మార్పు చెందడం లేదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. వాళ్ళకి ఇంకా ఏమన్నారు, ఇంకా నువ్వు వయసుకు రాలేదు, పరిపక్వత రాలేదు. దేవుని నమ్ముకున్నాం కానీ మన యొక్క స్థితి ఎలాగుంది, అలాగ బలహీనమైన స్థితిలో ఉంది. దానికి క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది, చూస్తారమ్మా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికమ్మా, 3వ అధ్యాయము 1
వచ్చిన అక్క చెప్తాను. మీరు మొదటి వచ్చిన నుంచి సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చాలమ్మా. ఇక్కడ భాగం ఏంటమ్మా? ఇప్పుడు అక్కడేమో మాకు ఒక చిన్న చెల్లెలు కులం ఉంది, దానికి ఇంకనూ వయసు రాలేదు అని, పరిపక్వత రాలేదు, వయసులో పరిపక్వత రాలేదు. చిన్న బిడ్డలు ఉన్నారు. మనం చాలా సార్లు ఉపమానాలు ఉదాహరణలకు చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ గా ఒక చిన్న బాలుడు ఉన్నాడు అనుకోండి, సరిగా పెరుగుదల లేదు, మానసికంగా పెరుగుదల లేదు, శారీరకంగా పెరుగుదల లేదన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటది. మనం మామూలు సామాన్యంగా చూస్తూ ఉంటాం కదా, చాలా దుఃఖపడతాం. అదే రీతిగా మనము కూడా దేవుని విషయాలలో ఆత్మీయంగా ఎదగని స్థితిలో ఉన్నామంట, మరుగుజ్జు స్థితిలో ఉన్నాం. మన ఆలోచనలు ఎదగలేదు, మనం ఆత్మీయ స్థితి సరిగా ఎదగలేదు. అది చాలా కుంచితంగా ఉంటుంది. మనం ఆత్మీయమైనటువంటి విషయాలు దేవుడు ఎన్నో నేర్చుకోమంటున్నాడు. ఉపదేశకుల్ని ఇచ్చాడు, బోధ చేసేవారిని ఇచ్చాడు, మంచి బోధకులను మన కొరకు దేవుడు ఇచ్చాడు. కానీ మనము వాటిని సరైన రీతిగా మన హృదయాల్లో అన్వయించుకోలేకపోతున్నాం, మన హృదయాల్లో ఆ దేవుని వాక్యాలు నింపుకోలేకపోతున్నాం. అది ఇక్కడ మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకనూ వయసు రాలేదు అన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ 3వ అధ్యాయం 1-2 వచనాలమ్మా, నేను ఇంకా మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని అంటున్నాడు. అంటే ఇంకను మనం శరీర సంబంధంగా ఉన్నాం, ఆత్మీయమైనటువంటి మాటలు, ఆ యొక్క ఉపదేశాలు అవి మాట్లాడలేకపోతున్నా అంట. ఆత్మీయంగా బలపరచని ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటుండా ఆత్మీయంగా బలం లేకుండా ఉన్నామంట. ఇంకా చూడండి, క్రీస్తునందు పసిబిడ్డలే అని, మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని పెంచితిని, పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. పసిబిడ్డల్లాగా మాట్లాడుతున్నాను. ఇంకా 2వ వచనంలో అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదంట. ఎంతకాలం పిల్లలు పాలు తాగుతారమ్మా? 10వ నెల వచ్చిన వరకు తాగుతారు. కొంతమంది 6 నెలలకే కాస్త అన్నం పెడతారు కదా. ఇది ఎక్కడంటే ఎంతో కాలం కూడా అన్నముతో పెంచలేదంట, పాలే తాగుతున్నారంట. టెస్ట్లోని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాటను చూడమ్మా, ప్రకృతి సంబంధులు మీరు శరీర సంబంధుల, ప్రకృతి సంబంధుల, ఆత్మ సంబంధుల అని కూడా ఈ 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ఇంకొక మాట. హెబ్రీలకు రాసిన 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒక్కడు మరలా బోధింపవలసి వచ్చును. దేవోక్తులను కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలంటమ్మా? మనమా బోధకులుగా ఉండాలంట. కానీ మనం కూడా చాలా మంది బోధకులు ఉన్నాంలేండి. దేవుని కృపను బట్టి చాలా మంది ఆత్మీయంగా ఎదిగారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, ఒకరికొకరు మనం దేవుని మాటలు పంచుకుంటున్నాము. దేవునికి స్తోత్రాలు. ఇంకా కొన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం సరి చేసుకోవాల్సినవి. అందుకని ఆయన అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే ఏదమ్మా 5:12 కదా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండగా దేవోక్తులను ఒకడు మీకు మరలా బోధింపవలసి వస్తే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఒకవేళ కఠినమైన దేవుని మాటలు ఉన్నాయనుకోండి, చాలా హృదయము గుచ్చుకుంటది. ఏంది ఇంతగా చెప్పారా, ఏంది ఇంత విషయాలు వచ్చినాయి అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎలాగ ఇస్తున్నాడంటే మనకు దేవుని మాటలో పాలు తాగే వయసు కాదు, పరిపక్వత కలిగిన స్థితి. ప్రభువా రమ్ము అనేనంటే రాకడ విషయాలు చెప్తుంటే కొంచెం భయం నాకు. అంకులు ఎక్కువ రాకడ మీద చెప్తుంటారు కదా దేవుని వాక్యాన్ని, అప్పుడు నాకు భయం. నేను సరిగా సిద్ధపాటుగా ఉన్నాను. ప్రభువా రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రకటన ఆఖరి అధ్యాయం 6వ వచనంలో ఉంది కదమ్మా. అక్కడ ఆ ప్రభువును పిలుస్తుంది సంఘము. ఆ
అందులో నువ్వు నేను ఉన్నాం. మనం పిలవగలుగుతున్నామా? మనం అంత స్థితి బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామా? ఇంకా పాలు తాగే చిన్న పిల్లల్లాగా ఉండామా ఆత్మీయమైన స్థితిలో? అది మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకను వయసు రాలేదు అంటుంది. మనకి ఇంకా కూడా వయసు రాలేదు, మనం పరిపక్వమైన స్థితిలో లేము, ఆత్మీయంగా సరైనటువంటి ఎదుగుదల మనలో లేదు. అందుకని చిన్న పిల్లలాగా పాలు తాగే వయసులాగా కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు ఇప్పుడు మొదటి మూలపాఠాలు మీకు నేర్పవలసి వచ్చినాయి అంటున్నాడు పౌలు హెబ్రీయులకు. చూడండి మరలా మనం వాక్య భాగానికి వద్దాం. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. వివాహ కాలం వచ్చింది, ప్రభు పరలోక రాజ్యం నుంచి దిగి వస్తున్నాడు, మధ్య ఆకాశం మీదకి వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. మనం ఆయన్ని ఎదుర్కోవాలి, సంధించాలి. ఆ సమయం కూడా వస్తుంది, కానీ మనం ఎట్లున్నామంట? దాని విషయమై ఏమి చేయదుము అంటుంది. మన విషయమై దేవుని యొక్క దూతలు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కానీ మన విషయంలో అలాగంటే దాన్ని ఇంకా వయసుకు రాలేదు, వివాహ కాలం వస్తుంది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన 7 ఏండ్ల విందుకి శ్రమలు, ఆ 7 ఏండ్ల విందుకి మనల్ని పిలుచుకోకపోతున్నాడు, సంఘం ఎత్తబడుతుంది. మనం ఇంకా సరి అయినటువంటి ఆత్మీయ స్థితిలో ఎదగలేదంట. ప్రభువా రమ్ము అని వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. ముఖ దుఃఖము ఆత్మను ఆర్పకుడి అంటాడు తెస్సలోనికీ పత్రికల్లో. చాలా ఉన్నాయి, అది విడిచిపెట్టండి, ఇది విడిచిపెట్టండి అన్ని అని. పరిశుద్ధాత్మను ఆర్పకుడు, దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపడుతుంది. ఏమి చేయాలి మేము మా పిల్లల కొరకు? యెషయా గ్రంథం 5వ అధ్యాయము కొన్ని వచ్చిన భాగాల్లో ఉంటే, నాకు ప్రియునికి ఒక మంచి తోట ఉంది, కొండ మీద ఒక ద్రాక్ష తోట ఉంది, దానికి నేను చేయవలసిన అన్ని చేస్తున్నాను, కానీ అది సరైన కాపు లేదు అంటున్నాడు. మంచి ద్రాక్షలు పండాలని వస్తాయని నేను ఆశించాను, కానీ అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అన్నాడు. మంచి ద్రాక్షలు, ఫలభరితమైన ద్రాక్షలు పండుతాయని దాంట్లో ప్రతిదీ కలుపు మొక్కలు రాళ్ళు అన్ని ఏరి సమము చేశాను ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటని. యోధా మనుషులు నాకు ఇష్టమైన వనం అన్నాడు ఆఖరిలో. ఇష్టమైన వనము యోధా మనుషులు. ఆయన ఇశ్రాయేలులకు కానీ మనకు కానీ, ఆయన నమ్మిన మనకు కానీ ఎన్నో విషయాలు ఆయన బోధిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఆ మచ్చ, డాగు, మలినం అన్ని ఏరి పారేసుకోమని చెప్తున్నాడు. అనేకమైన బోధనలు ఉన్నాయి మనకు. అవన్నీ తీసేసుకొని పవిత్రంగా ఉండి మంచి ఫలాలు, ఆయన తన ఉద్యానవనమునకు వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలములు అతడు భుజించునుగాక 4వ అధ్యాయంలో అంటారు కదా, మనం పరమగీతంలో ధ్యానం చేసుకున్నాం. ఆయన ఉద్యానవనానికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలు మన తోటలో పండించి ఆయనకి ఇస్తే ఆయన ఎంత సంతోషపడతాడు. అతను భుజించునుగాక అన్నది షూలమ్మితి. అలాగైతే మనము ఫలభరితమైన క్రైస్తవ జీవితం కలిగి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉన్నామమ్మా? ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉన్నామా? ఇంకా కారు ద్రాక్షలు కాసేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? అయితే దేవుని కృపను బట్టి అలాంటి పరిస్థితి మనకి ఎన్నడూ కూడా రాకూడదు. మంచి ఫలాలు ఫలించడానికి మనము సిద్ధపడదాం. ఇంకా చూద్దామమ్మా. అది ప్రాకారం వంటిది ఆయన. దానిపైన వెండి గోపురం ఒకటి. చూడమ్మా, చదువమ్మా. అది ప్రాకారము వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిది ఆయన, దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము. చదువు. నేను ప్రాకారము వంటి దాన నైతిని, నా కుచముడు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నందదగిన. 9వ వచనం చదివే కదా. అది చాలా. అది ప్రాకారం వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. ప్రాకారం వంటిది. ఎవరంట ప్రాకారం వంటిది? చెల్లెలు గురించి చెప్పేది. అది ప్రాకారం వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం కట్టుదము. దీని అర్థం ఏంటంటమ్మా, ప్రాకారం అంటే ఇప్పుడు భద్రతకి ఆ యొక్క దక్షిణ దేశపు ఆ రాజ్యానికి 10 గోత్రములు ఇశ్రాయేలు వారికి ప్రాకారం కడుతున్నాడు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఉంది కదమ్మా. ప్రాకారములన్నీ 52 రోజులకి ఆ ప్రాకారాలు, గుమ్మములు, తలుపులన్నీ సంపూర్తి చేశారు వాళ్ళు. 5వ అధ్యాయంలో ఉంది నెహెమ్యా గ్రంథంలో. అవన్నిటిని వాళ్ళు శుభ్రంగా, ప్రాకారము కూలిపోయింది, కాలిపోయింది, అవన్నీ కట్టుకుంటా ఇశ్రాయేలు పన్ని మా చేతులను బలపరచుము
ఈ మంచి కార్యం చేయటానికి మా చేతులను బలపరచుమని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఆ ఉపవాసం ఉంటూ ఆ శత్రువుని గమనించుకుంటూ ఆ ప్రాకారాన్ని కట్టుకుంటా ఉన్నారు. ఒక చేతితో కత్తి పట్టుకున్నారు, ఒక చేతితో ఇటుక పట్టుకున్నారు. శత్రువులు రాకుండా వారు ఎంతగానో వారి యొక్క యెరూషలేము గోడలు కూలిపోయినటువంటి కాలిపోయినటువంటి ఆ ప్రాకారములను కట్టుకుంటా ఉన్నారు. ప్రాకారము మీద అది ప్రాకారము వంటిది ఆయన, దానిపైన వెండి గోపురం ఒకటి కట్టించుదుము అన్నారు. ఆ ప్రాకారము ఆ ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి ప్రాకారం లేదు. ఒకవేళ ప్రాకారం కూడా ఉందనుకో, పైన వెండి గోపురము లేదు. గోపురం అంటే ఏంటమ్మా? ప్రార్థనా గోపురం. అది వెండికి మిగుల విలువైనది, అది విమోచింపబడినది. వెండి అంటే విమోచింపబడినది దానికి అర్థం. కాబట్టి విమోచించబడిన వారు ఎలాగుండాలి? ప్రార్థనలో గడపాలి. అది లేదు వారికి. ఎక్కడ ప్రాకారాలు ఉన్నాయనుకోండి, కొంచెం భద్రత ఉంది, కానీ దానిపైన వెండి గోపురం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన దేవునితో సహవాసము వాళ్ళు కోల్పోయినారు. దాని గురించి మేమేమి చేయాలి? మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, అది వివాహ వయసు వచ్చింది, దానికి మేమేమి చేయాలి? అలాగైతే పరిశుద్ధాత్ముడు మన విషయంలో అలాగే నాకు లోకంలో కొంతమందిని నాకు ఏర్పరిచారు, వారిని నేను పోగొట్టుకొనలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను పోగొట్టుకొనలేదు అంటున్నాడు దేవుడు. ప్రభు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని దగ్గర. నేను ఎవరిని, మీరు నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని పోగొట్టుకోలేదయ్యా అంటే దేవునికి సమాధానం చెప్తున్నాడు ప్రియ ప్రభు. తర్వాత చూడమా, ఇంకాను మేము దాని విషయమై ఏం చేయదుము. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము, అది కవాటము వంటిది ఆయన, దేవదారు రానుతో దానికి. 4వ అధ్యాయం 14వ వచనం చదువుతారమ్మా. 4:11 అండి. 4:14 వచనమ్మా. చదవండి. క్లబ్ అయిందా అండి? 12వ వచనం తర్వాత నుంచి 16వ వచనం వరకు క్లబ్ అయిందండి. అవునా? అవునండి. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉండేది వెండి గోపురం అనే అర్థం వస్తుందమ్మా. అది మీకు ఎవరైనా ఉంటే అండర్లైన్ చేసుకోండి. అది కవాటము వలెనున్నది అని మనం చదువుకున్న భాగంలో ఉంది. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము, అది కవాటము వంటిది ఆయన, దేవదారు మ్రాణులతో దానికి అడ్డులను కట్టుదుము. అది కవాటం అంటే ఆ తలుపు తెరుచుకున్న, కవాటం అంటే తలుపు, ద్వారము. మన ప్రియ ప్రభు కూడా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఆయనే ద్వారము. ఇక్కడ అదే అంటున్నాడు, కవాటము వంటిది ఆయన. కవాటం అంటే ద్వారము, తలుపు అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ కవాటం వంటిది ఆయన, దేవదారు మ్రాణుతో దాని అడ్డులను కట్టుదము అన్నాడు. ఒకవేళ ఓపెన్ గా ఉందనుకోండి తలుపు, అప్పుడు ఓపెన్ గా ఉంటే ఎలాగుంటదమ్మా? శత్రువు రావచ్చు, పురుగులు రావచ్చు, పాములు రావచ్చు, ఎవరైనా అపవాది రావచ్చు, ఏదో ఉంటది. అందుకని దానికి అడ్డులను కట్టుదము అన్నాడు. మన జీవితంలో కూడా చాలా చాలా విషయాలు మనము ఓపెన్ గా కొన్నిసార్లు ఉంటాం, కానీ కొన్ని అడ్డులను మనం కట్టుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు పరిస్థితులను అర్థం చేసుకోవాలో, ఎంతవరకు మన తోడబుట్టిన వారు కానీ, స్థానిక సంఘంలో మన ప్రియులు కానీ, సహవాసంలో కానీ మనం ఎంతవరకు మాట్లాడాలో మన నోటికి కాపు పెట్టుకోవాలి. మన పెదవుల ద్వారానికి కావలి కాయాలి. అది ఓపెన్ గా ఉంటే అది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. అది ఊరిన ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడైతే అది ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. 10వ వచనమమ్మ. దేవదాను మ్రాణులతో దానికి అడ్డుకట్టలను. అందుకనే ఈ దేవుని ద్వారము గుండా మనము పరలోకవాసిగా పరలోక యాత్రను మనం సాగించాలి. కానీ ఇక్కడ ఈ లోకంలో ఉండే వాటికి మనము అడ్డుకట్ట వేసుకోవాలి. ఈ లోకంలో ఉండే వాటికి అడ్డుగడలుగా దేవదాను మ్రాణులతో కట్టుకోవాలి, దేవుని వాక్యంతో కట్టుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఉపదేశాన్ని చేయాలో అంతవరకు మనం జాగ్రత్తగా మన మాటలు, మన ప్రవర్తన, మన తీరు ఇవన్నీ కూడా తగుమాత్రంగా సరైన రీతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత
యోహాను సువార్త 14:19 అధ్యాయం 9వ వచనం అనుకుంటా. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు, ఆయన ద్వారానే, ఆయన తీసిన ద్వారం గుండానే మనము పరలోకవాసిగా ఆయన దగ్గరకు చేరతాం. దేవదారు మ్రానులతో మనం అడ్డుకట్టలేసు. మన కుటుంబంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో దుర్బోధలు రాకుండా, సరైనటువంటి క్రమము లేని మాటలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత చూద్దామమ్మా. నా కుచములు అన్నారు కదా, నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములు ఆయను, అందువలన అతనికి నేను క్షేమము నొందదగిన దాననైతిని అన్నాడు. ఏమన్నాడమ్మా? నా కుచములు దుర్గములాయను, నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానను. ఇక్కడ ఈ భాగంలో కుచములు అనే దానికి మనం చాలా దగ్గరలో ఉంది కదమ్మా. అదే స్తనములు, పాలిచ్చు స్తనములని కుచములు అని ఉంది. తల్లి పాలిచ్చు స్తనములు కుచములని వ్రాయబడి ఉంది ఇక్కడ ఈ భాగం. దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానను. ఇది మొదటి దశలోని పత్రిక ఒకసారి చూడమ్మా. దానికి అర్థము దశలోనికి పత్రిక 2వ అధ్యాయము, దశలోని పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం తీసిన వాళ్ళు చదువమ్మా. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటుమి. అక్క దశలోని పత్రిక అదే నేను వచనం కదా. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు అంటే ఏంటమ్మా అర్థమా? అంటే గారం చేసినట్టు, ముద్దు చేసినట్టు, ప్రేమ చూపించినట్టు, గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఇంటిమి అన్నాడు. సన్నిమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను ప్రేమించినట్లుగా, వారిని గారాభం చేసినట్టుగా మీ మధ్యను మేము ఎలాగుండారంట, వాళ్ళు శిష్యులు అపోస్తులు ఎలాగుండారంట, ఈ దశలోనిక సంఘం విషయంలో సాధువులమై ఇంటిమి అన్నాడు. అంత సాత్వికం కలిగి ఉన్నారంట. వారందరినీ అన్ని విషయాలలో సొంత బిడ్డలను ప్రేమించినట్లుగా, సొంత బిడ్డలను మురిపంగా చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకుంటున్నారు. అది నేను ప్రాకారము వంటి దాననైతేనా, నా కుచములు దుర్గములాయను. అదే కదమ్మా మనం చదివిందా? నేను ప్రాకారం వంటి దాననైతే నా కుచములు దుర్గములాయను. సంఘములో ఉన్నటువంటి మనము మంచి వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు మనకున్నప్పుడు మనము వాటిని జాగ్రత్తగా మనకు అన్వయించుకొని క్రమపరుచుకోవాలి మన జీవితంలో. వాళ్ళు ఎలాగో మన పసిబిడ్డలే అని, పాలు త్రాగే వయసులోనే ఉన్నారని, ఘనమైన ఆహారాన్ని తీసుకునేవారు కాదని, పసిబిడ్డల్లాగా పాలిచ్చే వాళ్ళు మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనము బలమైన ఆహారాన్ని తీసుకొని బలవర్ధకంగా, మంచి తల్లిపాలు శ్రేష్టమైనవి కదా. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి. చిన్నప్పుడు పుట్టినప్పుడే తల్లిపాలకి బిడ్డను అలవాటు చేస్తారు. ఎన్ని పాలు పై పాలు పోసినా తల్లిపాలను మాత్రము తప్పనిసరిగా హాస్పిటల్లో బిడ్డలకు పట్టిస్తారు. అది బలమైనవి. అందుకని కుచములు దుర్గములైన, దుర్గం అంటే బలమైనవి. తల్లి పాలు బిడ్డలకి అతి శ్రేష్టమైనవి, బలమైనవి కదా. మనకందరికీ తెలుసు అవి ఆ భాగం. సంఘములో బోధించు బోధకులు మనల్ని ఆ వాక్యముతో పాలతో పెంచేవాళ్ళుగా ఉన్నారు. ఇంకా కూడా రోమా పత్రిక 2వ అధ్యాయం ఒక మాటను చూడమ్మా. 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని దృష్టికి అనేది ఒక మాట ఉంది అక్కడ. నన్ను చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన రూపాంతరం పొందుడి అన్నాడు కదా.
అది ఏంటంటే దేవునికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏదో అది తెలుసుకొని పరీక్షించి కదా తెలుసుకున్నట్లు మన మనస్సులను మార్చుకొని నూతన పరచబడినట్లుగా మార్పు పొంది రూపాంతరము చెందుడి అన్నాడు. ఎలాగుండాలంట? మొదటి మునుపు స్థితిని అన్నిటినీ మార్చుకోవాలి. మునుపు అలాగున్నాము, ఇప్పుడైతే ఇలా ఉండాలి. మునుపు అలాగున్నాము, మనం నిన్ననే ఆదివారం అన్నాడు, మునుపు ప్రయోజనకరమైన వాడు కాదు ఓనేసెము, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు కాదు. మనం మునుపు అలాగున్నాము, ఇప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి అనుకూలమైనది ఏదో, ఉత్తమమైనది ఏదో, ఏది సంపూర్ణమైనదేదో, దేవునికి ఇష్టమైనదేదో అది ఎరిగి మనము అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే నేను ప్రాకారం వంటి దానినైతేనా నా కుచములు దుర్గములాయను అన్నాడు. తర్వాత అందువలన నేను అతని దృష్టికి అందువలన నేను అతని దృష్టికి క్షేమము నంద తగిన దాను. ఎవరి దృష్టిలో అమ్మా? ఇప్పుడు దేవుని దృష్టికి క్షేమము నొందిన దాను. క్షేమం అంటే కృప పొందినవాడు అని, అది కూడా అర్థం వస్తుంది. దేవుని దృష్టికి కృప పొందినవాడు ఎవరు? నోవహు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడంట. అలాగైతే మనం అందరం దేవుని దృష్టికి ఎలాంటి వారము? దేవుని కృపకు పాత్రులమైన వారము. సంఖ్యాకాండములో ఒక మాట ఉంది, చూద్దామమ్మా. సంఖ్యాకాండము మనం ఈ మాట వరకు చదువుకొని దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకొని ముగించేస్తాను నేను. తర్వాత 11, 12, 13, 14 వచనాలు మరొక భాగంలో ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం అక్క. సంఖ్యాకాండము 11వ అధ్యాయము అక్క. 11వ వచనం చూద్దామా. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనమును 11, 12 కూడా చదువు. అలాగే అండి, 11 చదువుతానండి. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు అంటాడు. ఏమని ఎంత ఇది మోషే అన్న మాటలు కదమ్మా ఇవి. నేను వీరందరినీ వీరి తండ్రుల్ని పాలిచ్చి పెంచానా, నేనే వీళ్ళని నా గర్భములో మోసానా, నేనే గర్భం ధరించానా, ఇంత నీ కటాక్షము నా మీద రానియకుండా ఈ భారము నా మీద ఎందుకు మోపుతున్నావు అంటున్నాడు దేవుని. వారు విసిగించారు, ఆహారం లేదని, మాంసం లేదని విసిగించారు, సణుక్కుంటున్నారు. ఈ మధ్య దినాల్లో నేను కూడా నిర్గమకాండం కొంత ధ్యానం చేసుకుంటా ఉంటే ఆయన మొట్టమొదటగా సణుక్కున్నది ఎక్కడమ్మా? ఆహారం కొరకు, నీళ్ళ కొరకు. నేను ఎన్నిసార్లు సణుక్కున్నారు వారు అరణ్య యాత్రలో అనేది కొంచెం ధ్యానపూర్వకంగా చదువుకుంటా ఉంటాను. ఎన్నిసార్లు విసిగించారు, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి ఇశ్రాయేలు దేశం, ఐగుప్తు దేశం మీదకి. ఇవన్నీ కొంత ఎక్కువ చదవలేను కానీ కొద్దిగా చదువుకుంటా దాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటే మొట్టమొదటి సణికింది నీళ్లు చేదుగా ఉన్నాయి, ఆ నీళ్ళ దగ్గర సణిగారు. ఆ తర్వాత వెంటనే ఆహారం దగ్గర సణిగారు. ఇక్కడి నుంచి ప్రారంభమైంది వారి సణుగులు. అప్పుడు అంటున్నారు సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో, నీ మీద నీ సేవకుని ఎందుకయ్యా నువ్వు ఇంత బాధిస్తున్నావు, వాళ్ళ విషయమై నన్ను ఎందుకు బాధిస్తున్నావు, నేను వీళ్ళందరినీ నీ కటాక్షము నా మీద ఉండనీయకుండా ఈ జనుల భారం అంతా నా మీద మోసావు, నేను వీరిని ఏమన్నాడమ్మా పాలిచ్చి సర్వజనమును పాలిచ్చి పెంచడి, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు. నీ రొమ్మును పెట్టుకొని భుజం మీద పెట్టుకొని
పొట్టక ఆనించుకొని రొమ్ముక ఆనించుకొని వీళ్ళందరినీ తీసుకోపోమని నువ్వు నాకు చెప్పుచున్నావే, నా మీద కటాక్షం ఉందా నీకు? నా మీద దయ ఉందా? కటాక్షం అంటే దయ అని, ఆ తర్వాత క్షేమం అని. ఆయన దృష్టికి ఇక్కడ ఈ షూలమిత అన్నారు కదమ్మా, నేను ఆయన దృష్టికి క్షేమము నొందిన దాననైతిని అన్నారు కదా చదువుకున్న భాగంలో కదమ్మా, చూస్తున్నారా? దాని నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను తగిన దాననైతిని. కొంచెం ఆయాసపడుతున్నాడు మోషే, దేవుని మీద ఆయాసపడుతున్నాను. నేను కన్ని పెంచానా వీళ్ళని? నేనే పాలించానా? ఒక తండ్రిలాగా నేను మోసానా? గర్భమున వీళ్ళందరినీ మోసానా? వీళ్ళందరి భారము నా మీద ఎందుకు పెడుతున్నావు? నీ కటాక్షము నా మీద వస్తే అది ఎంత నాకు సంతోషము అని ఆయన దుఃఖపడుతున్నాడు దేవుని దగ్గర. అయితే ఇక్కడ అన్నది ఆ సహోదరి షూలమిత అంటుంది, నా కుచములు దుర్గములాయను, అందువలన నేను బలమైన ఆహారాన్ని, నా రొమ్మున వచ్చినటువంటి పాలు బలమైనవి, దుర్గము వలె ఉన్నాయి, శక్తి కలిగిన పాలు నా దగ్గర, నేను బలముతో ఉన్నాను, మంచి ఆహారాన్ని తీసుకున్నాను, బలవర్ధకమైన పాలు ఉన్నాయి నా దగ్గర, అందుకని నేను నా కుచములు దుర్గములాయను అన్నాడు. అంత మాత్రమే కాకుండా అందువలన నేను బలమైన దానను కాబట్టి, బలమైనటువంటి శక్తి కలిగిన దాన్న కాబట్టి, అందువలన నేను అతని దృష్టికి తగిన దాననైతిని, క్షేమము పొందింది. అలాగైతే మనం బలమైన ఆహారాన్ని తీసుకొని బలవర్ధకంగా ఉన్నామా? ఇంకా పసిబిడ్డల్లాగా పాలే తాగుతున్నామా? ఆ పాలు కూడా సరైన పాలు కాదా? మంచి ఆహారం తీసుకోవడం లేదా? బలమిచ్చే ఆహారాన్ని మనం తీసుకోవడం లేదా? బలహీనులంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎలాగుంది? ఇది మనం నేర్చుకోవాల్సింది. దేవుని వాక్యాలు మనం వింటున్నాం, మనం నేర్చుకుంటున్నాం. అయితే ఎలాగూ మన యొక్క జీవితం ఉంటుంది? బలమైన ఆహారాన్ని తీసుకొని దాన్ని మనము అరిగించుకునే స్థితిలో మనము ఉన్నామా? అవి మనకు చాలవు, అది నాకు అర్థం కాలేదు, ఇది నేను సరిగా చేయలేను అనే స్థితిలో మనం ఉన్నామా? అందువలన నేను ఆయన దృష్టికి, దేవుని దృష్టికి నేను ఎలా ఉంటుంది? నేను క్షేమము నొందదగిన దాననైతిని. ఎంత గట్టిగా షూలమితి చెప్తుందో చూడండి. అందువలన నేను చక్కగా ఉన్నాను, ప్రాకారం వంటి దానంగా ఉన్నాను, నా కుచములు దుర్గములైనవి, అందువలన నేను ఆయన దృష్టికి, దేవుని దృష్టికి క్షేమము నొందదగిన దానను. ఇక్కడ ఈయన అంటున్నాడు కదా పౌలు, మోషే ఏమన్నాడు? నా మీద నీ కటాక్షం రానియకుండా నన్ను ఎందుకు ఇంతగా మానసికంగా బాధ పెడుతున్నావయ్యా? వీరందరూ నా మాట వింటున్నారా కదా? వీళ్ళందరినీ నేను నా గర్భమున మోసానా? నేను కని పెంచానా? వాళ్ళని పాలిచ్చి, ఒక తండ్రి పిల్లల్ని పాలిచ్చి పెంచినట్లుగా నేను పెంచానా? ఎందుకు ఇంత శ్రమను నాకు ఇచ్చావు? నాకు క్షేమము దయచేయమని దేవుని దగ్గర మోషే అడుక్కుంటున్నాడు. వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు కాబట్టి. అలాగైతే మనం అలాంటి స్థితిలో ఉండకుండా దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా, నోహు ఎలాగూ కృప పొందాడు అలాగే మనము కూడా దేవుని దృష్టికి నీ కటాక్షము నా మీద రానిమ్ము. మోషే అన్న మాటలు, నీ కటాక్షము నా మీద రానిమ్ము అన్నాడు. అలాగైతే మనము కూడా ఆయన కటాక్షము, ఆయన దృష్టికి మనం క్షేమము నొందదగిన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. సత్యమా 4 వచనాలు కూడా మరొక వారం మనం ధ్యానం చేద్దామమ్మా. దేవుడి మాటలు